మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. టొర్నడోలు ఈ పేరు మనం ఎక్కడో అమెరికాలోనో ఇతర దేశాలనో ఈ పేరు వినుంటాము. అక్కడ టొర్నడోలు ఏర్పడి మొత్తం అల్లకల్లోలంగా మారి ప్రజలు కూడా దాంట్లో గల్లంతైపోయారనేటువంటి వార్తలు. కానీ ఇప్పుడు ఈ టొర్నడోల గురించి మన తెలంగాణలో మన ములుగు జిల్లాలో ఈ దారుణమైనటువంటి టొర్నడోల బీభత్సం గురించి వార్త వినాల్సిన పరిస్థితి. భారీ ఈదుర గాలులతో అటవీ ప్రాంతంలో బలమైనటువంటి గాలులు రావడంతో పాటు సుడిగాలుల రూపంలో కూకటి వేలతో వృక్షాలను నేలమట్టం చేస్తున్నాయి. 2024 ఆగస్టు 31న తాడ్వాయి మండలం మేడారం సమీపంలో టొర్నడోతో భారీ విధ్వంసం జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు లక్షల చెట్లు కుక్కటివేలతో ఇరిగిపోయినటువంటి సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసి అక్కడ ఏదో జరిగిందనేటువంటి ఒక భయాందోళన కలిగించింది. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో మళ్ళీ ఇప్పుడు ఈ దుర్గాలతో కూడిన సుడిగాలులు వచ్చి వృక్షాలు నేలకూలాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం మేడారంలో సృష్టించిన విధ్వంసమే ఇప్పుడు మళ్ళీ పునరావృతం కావడంతో ములుగు జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి సమీపంలో మంగళవారం సాయంత్రం ఊహించని ఈ ప్రళయం సంభవించింది. మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా వచ్చిన భీకరమైన ఈదురుగాలులు సుడిగాలుల రూపంలో విరుచుకుపడ్డాయి. కోమటిపల్లి కాటారం రూట్లో సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ వృక్షాలు నేలకూలాయి. కాటాపూర్ వెళ్లే మార్గంలో శాంతినగర్ సమీపంలో ప్రధాన రహదారి వెంట పెద్ద ఎత్తున చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు చెబుతున్న దాని ప్రకారం కమలాపురం వైపు నుంచి అటవీ ప్రాంతం మీదుగా కొత్తపేట వైపు ఈ టొర్నడో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా త్రుటిలో తప్పింది. అదే ఈ ప్రాంతంలో శాంతినగర్ కానీ ముక్కుపోచమ్మ గొత్తికోయ గూడాలు ఉన్నాయి. ఒకవేళ ఆ భీకర గాలులు కనుక ఆ గూడాల వైపున కనుక మళ్ళీ ఉంటే చాలా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీ స్థాయిలో ఉండేదని కూడా స్థానికులు వణికిపోతున్నారు ఊహించుకొని. అదృష్టవశాత్తు అది అటవీ ప్రాంతం గుండా వెళ్లడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సమాచారం అందుకున్నటువంటి వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపైన ములుగు డిఎఫ్ఓ వికాస్ మీనా స్పందిస్తూ అధిక వేగంతో వీచిన ఈదురుగాలుల కారణంగా మంగపేట రేంజ్ పరిధిలోని మంగపేట సౌత్ బీట్ 5వ కంపార్ట్మెంట్లో భారీ నష్టం జరిగినట్టుగా తెలిపారు. డంపిడి, కానుగ, ముస్తి, ఈపీ జాతులకు చెందినటువంటి సుమారు 20 నుంచి 30 వరకు పెద్ద చెట్లు నేలకొరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఎంత మేరకు నష్టం జరిగిందనే దానిపైన అటవీ సిబ్బంది పూర్తి స్థాయిలో అంచనా వేస్తున్నట్లుగా కూడా ఇప్పుడు వెల్లడించారు. ములుగు జిల్లా వాసులను ఇప్పుడు ఈ టొర్నడో భయం వెంటాడుతున్నప్పటికీ బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 2024 ఆగస్టు 31న మేడారం సమీపంలో సరిగ్గా ఇదే తరహా టొర్నడోతో భారీ విధ్వంసం జరిగింది. అప్పుడది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ ఏడాది ఏప్రిల్ 22న కమలాపురం ఏటూరు నాగారం ప్రధాన రహదారికి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర ఇదే విధంగా చెట్లు నేలకూలాయి. ఇలా వరుసగా టొర్నడోలు దాడి చేస్తుండడంతో పాటు గతంలో మేడారం కేంద్రంగా భూకంపాలు కూడా రావడంతో ములుగు ప్రజలు ప్రకృతి ప్రకోపానికి భయపడిపోతున్నారు. అడవిలో అసలు ఏం జరుగుతుందనే దానిపైన శాస్త్రవేత్తలు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పుడు అక్కడ ప్రజలు కోరుతున్నారు. అధిక వేగంతో వీచిన ఈదురుగాలుల కారణంగా ములుగు జిల్లా మంగపేట రేంజ్ పరిధిలోని మంగపేట సౌత్ బీట్ 5వ కంపార్ట్మెంట్లో గల డంపిడి, గానుగ, ముస్తి, ఈపీ జాతులకు చెందిన కొన్ని చెట్లు నేల కొరిగినట్లు డిఎఫ్ఓ వికాస్ మీనా తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి తమ సిబ్బంది పరిశీలించారని చెప్పారు. బలమైనటువంటి గాలులతోనే చెట్లు నేల కొరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఇక సుమారు వందలాది చెట్లు నేల కొరిగాయనే సమాచారం అందిందని, ఎంత మేరకు నష్టం జరిగిందనే అంశంపైన అంచనా కొనసాగుతుందంటూ కూడా చెప్పారు. ప్రకృతిలో వస్తున్న ఈ విచిత్రమైనటువంటి మార్పులు, సుడిగాలి బీభత్సం అందరిని ఇప్పుడు ఆలోచనలో పడిస్తున్నాయి.